స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు పన్నీర్ ముక్కలు తీసుకొని ఫ్రెష్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలండి పన్నీరు. ఉప్పు పెప్పర్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక కప్పు పన్నీర్ ముక్కలు ప్యాన్ పెట్టి ఉప్పు పెప్పర్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలండి. ఒక ప్యాన్లో క్యాబేజ్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఒక చిల్లీ, సన్నగా తరిగిన గార్లిక్ వేసానండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేయండి. కొద్దిగా టమాటో సాస్, కొద్దిగా చిల్లీ సాస్. టమాటో సాస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. టమాటా ప్యూరీ, సోయా సాస్ కొనుక్కున్నది. ఇందాక కర్రీలో కొంచెం టమాటో కూడా యాడ్ చేశాను. ఈ క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, స్వీట్ కార్న్, ఈ కర్రీలో టమాటో కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు అది ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ని మ్యాష్ చేసి ఇలా కలుపుకోవాలి స్టఫ్కి. ఇది శాండ్విచ్ బ్రెడ్కి స్టఫ్ అనమాట. మనం ఇందాక వెజిటబుల్స్ అన్నీ కొంచెం సాట్ చేసాం కదా, దాంట్లో ఈ ఫ్రైడ్ పన్నీర్ని మ్యాష్ చేసి వేసేయాలండి. ఇది శాండ్విచ్కి స్టఫ్ అనమాట. ఈ రకంగా బ్రెడ్ మీద స్టఫ్ చేసి దాని మీద ఇంకొక బ్రెడ్ ఇలా పెట్టాలండి. శాండ్విచ్ మేకర్లో మనకి టైమర్ పెట్టుకుంటే ఖచ్చితంగా 1 minute లోపల అయిపోతుందండి. అన్ని వైపులా నీట్గా బ్రెడ్ కుక్ అవుతుంది. కుదరని వాళ్ళు ప్యాన్లో కానీ ఓవెన్లో కానీ చేసుకోవచ్చు. అప్పుడు బ్రెడ్ కొంచెం డ్రై అవుతుందండి. దీంట్లో అయితే కరెక్ట్గా ఉడుకుతుంది. దీని మీద రా వెజిటబుల్స్ కూడా పెట్టుకుంటున్నానండి. లైక్ ఒక ఇందాక మనం స్టఫ్ చేసిన కర్రీ మీద ఈ రకంగా కొన్ని రా వెజిటబుల్స్ కూడా పెట్టుకున్నానండి. కీరా, లెట్యూస్ అండ్ టొమాటో. దీనికి ఫ్రెష్ బ్రెడ్డే ట్రై చేయండి తప్పకుండా. నేను ప్యాన్ మీద ట్రై చేశాను, ఓవెన్లో ట్రై చేశాను. శాండ్విచ్ మేకర్ అయితే కరెక్ట్గా మనకి 1 minute లోపల కుక్ అవుతుందండి. అది కూడా నీట్గా అయిపోతుంది. ఎటువంటి మనకి స్ట్రెస్ లేకుండా ఈజీ కుకింగ్ మెథడ్లో అయిపోతుంది.